హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. వెల్కమ్ టు స్మార్ట్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు కొత్త టిప్స్ అండ్ ట్రిక్స్ మెయిల్లోకి వస్తాయి మరియు మీ స్టేటస్ బార్లో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేస్తే మీకు అప్డేట్స్ అనేవి స్టేటస్ బార్లోకి వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు పోయిన వీడియోలో మీ ఫ్రెండ్ యొక్క వాట్సాప్ని ఎలా చూడాలో, ఎలా మెసేజ్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అలానే ఒక 10 కన్నా ఎక్కువ మంది ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్లు మీ మొబైల్లో ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. వాళ్ళకు తెలియకుండా వాళ్ళ వాట్సాప్ని మీ మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్లో సెర్చ్ ఇంజిన్లో Gmon అని టైప్ చేసి సెర్చ్ చేయండి. XYMEN అని టైప్ చేస్తే డైరెక్ట్ ఇలా వస్తుంది. Gmon రిమోట్ ఫర్ వాట్సాప్ బీటా అని. దాన్ని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే అది కాసేపు లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, మీకు దాని గురించి డీటెయిల్స్ వస్తాయి, కానీ మీరు డైరెక్ట్ వాడచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీద 3 డాట్స్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లా క్లయింట్స్ మీరు తీసేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లయింట్ 1 అంటే మీరు ఇట్లా వస్తుంది వాట్సాప్ వెబ్. ఇప్పుడు క్లయింట్ 1 అంటే మీ ఎవరైనా ఫ్రెండ్స్ దీనికి నేమింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పుడు క్లయింట్ 1 మీ ఫ్రెండ్ ఒకళ్ళది, క్లయింట్ 2 అంటే మీ వేరే ఫ్రెండ్. అలా ఇప్పుడు మీరు ఏ వెబ్ ద్వారా వాడాలనుకుంటున్నారో ఆ వెబ్ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేస్తే మీకు QR కోడ్ వస్తుంది. దాన్ని అలానే ఉంచి మీ ఫ్రెండ్ వాట్సాప్ని ఓపెన్ చేయండి. వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన 3 డాట్స్ని క్లిక్ చేయండి. 3 డాట్ని క్లిక్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్ వాట్సాప్ వెబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మీది ఎక్కడన్నా యాక్టివ్లో ఉందనుకోండి, ఇక్కడ యాక్టివ్ ఉంది ఇంకా అని వస్తుంది. ఇప్పుడు మీరు కొత్త చేయాలనుకుంటే ప్లస్ ఓకే చేయండి. ప్లస్ ఓకే చేస్తే కెమెరా ఆప్షన్ వస్తుంది. ఇంతకుముందు మీరు Gmail యాప్లో QR కోడ్ వచ్చింది కదా ఫ్రెండ్స్, దాన్ని దీంతో క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేస్తే మీకు అది వాళ్ళ వాట్సాప్ అనేది వస్తుంది. తర్వాత మీరు వాళ్ళకి తెలియకుండా ఒకటేసారి 10 కన్నా ఎక్కువ వాట్సాప్ని ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.